అచ్చం గొర్రెబొచ్చులాగా ఉంది. అసలు తెగ ఎడుతులేదు. సత్తిగా రండి బాబిరెడ్డి గారు. ఏడు కటింగ్ సేవింగ్ ఈసారి కటింగారా? ఒరే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోరా, కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేసాడో తెలుసుకోవడానికి అంజని వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజనిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సార్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడాడు కదండి బాబు బలవాళ్ళ. నాకు అంత అయోమయంగా ఉందండి. సర్లే, మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ, కటింగ్ చేస్తానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను నేరాజు కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానే. ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చాడు రా, సెల్ కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా 100 సార్లు చేసుకో, ఎంగేసే ఉండే కదా వస్తుంది. ఈ ఫారం ఒకటి పడి ఫోన్ ఒకటి. అలా సత్యబాబు ఉన్నాడండి? బాపినెట్టి గారి ఫోన్ లో నా పేరేంటి? ఆమె సత్యబాబునే కానీ మీరెవరా? నేనన్నయ్య, అమెరికా నుండి సూరిబాబుని. తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. జైలు నుండి ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు ఆడెవడో. ఏ నంబర్కి ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నంబర్కే. బాపినెడిగా నా చెల్ల కొట్టేసి నన్ను ఏడిపెత్తాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ చెల్లకు ఫోన్ చేయకు. పెట్టి ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అబ్బే లేదండి, పక్కనేదో కుక్క ఎడుతుంటేని నేను అదే అనుకున్నాను. కుక్కేడుపు కాదురా బాబా, అది నక్కరుపు. వెరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేగయ్య అలే రండి. ఎరటి కొట్టు. అలాగేనండి. రే బాపినీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావురా? అయిపోయావురా రే. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుణ్ణి నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా, కంటిన్యూ. పంతులు గారు అయ్యా, పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి నీకు. ఏండే బాపిరెడ్డి గారు, దినపరాలు చూపించుకుంటున్నారా? యా నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు, ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చే. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలా ఉందో చూసుకుంటాను, ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కన పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతరావిడా? ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్యన తెగరెచ్చిపోతున్నావంట. రేయ్, ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా, మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారు అని. రే, నువ్వు ఏదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావు. నువ్వు ఎవడెక్కడ పక్కలేసి ఎస్ఐ ఏమో నాకు తెలుసులేరా. ఏదో కొట్ల గొప్ప నువ్వుని. రే, బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు, నువ్వు ఎస్ఐ లేట్రా, పగిలిపోతారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను, దమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది, ఏమైనా పడతలేదు. నేను చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా, ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో నీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని? అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు, రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్తా స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో, నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంతా బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు నువ్వా? అర్జెంట్ ఇంటికాడ ఎన్ని లెటర్ కాపడం పెడితే చచ్చిపోయిన ఇక్కడ. హాయ్ రా. అరే నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? గీత లవ్ సంగతి తెలిసి ఇంట్లో గొడవలు అవుతున్నాయట. గీతకి బయట సంబంధాలు వస్తున్నాయట. నన్ను కొడతానికి ఎవరో పొరుగురు నుంచి కార్లు వేసుకొచ్చేస్తున్నారు. నా గురించి అడిగితే నేను చచ్చిపోయినా చెప్తున్నాను, బతికింది. తెల్దే ముందు అడుగుతా ఉంటే చెప్పడానికి అసలు టైం ఇవ్వట్లేదే. కొట్టే గడుగుతా ఉంటే అసలు ఒప్పుకుంటలేదే. నన్ను కాపాడవే, వచ్చేస్తారు బాబాయ్. గంగాధరం గారు ఇల్లు ఎక్కడండి? దేనికి? గంగాధరం గారి అమ్మాయికి మా ఎంపీ గారి అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చామండి. అడిగేది మిమ్మల్నేనండి, కాస్త అడ్రస్ చెప్తారా? అది అది ఇల్లు ఇదేనండి. ఒక నిమిషం, మా అన్నయ్యని పిలుస్తాను.
ఇదే సార్ ఇల్లు. రేయ్ ఇల్లు ఇదే అన్నట్టు దిగిరండి రా. సెట్ చేయడం కష్టం కానీ చేర కొడతాను సేపే చూడు ఎలా రెచ్చిపోతాను. ఆగండి. సంబంధం మారటానికి వచ్చారా? అవును. ఇప్పుడు అవుతున్నా రావటం. ఈ వచ్చేదేదో నేను వచ్చుంటే ఇంత ఘోరం జరిగింది కాదు కదా, మా ఇంటి పరువు పోయింది కాదు కదా. ఇదేనా నా బావా? బావా నా చెల్లెలు లేచిపోయింది బావా, లేచిపోయింది. రేయ్ సంబంధం మాట్లాడడానికి వస్తే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు అన్నయ్యనే. ఆహా, అయితే పెళ్లి కొడుకు వాడు కాదు, వీడు. వాడు నా పియ్యే. పెళ్లి కొడుకు అవడం సార్ మేము ఫిక్స్ అయిన మ్యాటర్ ఒకటే. బావా నా చెల్లెలు నిన్న పనోడితో లేచిపోయింది బావా, లేచిపోయింది బావా, లేచిపోయింది. నీ చెల్లెలు ఎవరితో లేచిపోయినా ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. వెతికిస్తారా? ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఏ రేంజ్ లో ఫిక్స్ అయిపోయావో. ఒక్క నిమిషమే. హలో సత్యబాబు, నేను కుటుంబరావుని. క్షవరం చేయాలి, గమనొచ్చాయి. ఏంటి? నిన్న అన్నవరం గుళ్ళో నా చెల్లెలి పెళ్లి రాత్రి 7:30 అయిపోయిందా? అర్ధరాత్రి 12 గంటలకు శోభనం కూడా జరిగిపోయిందా? ఫోన్ పెట్టా. మామగారు, ఈ రోజుతో నా చెల్లెలు చచ్చిపోయింది. అది ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు దాన్ని నెట్టడానికి వీల్లేదు. బావా నీకు బామతిరయ్యే అదృష్టం ఆ పాపిస్తుంది నాకు దక్కించలేదు బావా, దక్కించలేదు బావా. అయినా పర్లేదు మామగారు, నా చెల్లెల్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి మీ ఇంటి కోడలుగా తీసుకెళ్దామని వచ్చారు. మీ కూతురుంటే చెప్పండి, మీ ఇంటికి నేను అల్లుండి అవుతా. అయిపోయి ఒక్క దెబ్బకి శాలరీలు మారిపోయినాయండి. ఎవరా వాళ్ళు? మీ చెల్లెలు గీతకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన బావా. ఎవరు చెప్పారో ఏం చెప్పారో, మీ చెల్లెలు పనోడు మనోడితో లేచిపోయిందని తెలిసి వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోతుంటే మా అన్నయ్య కాళ్ళ వెళ్ళ పడి వాళ్ళని బతిమాలు. అర్థమైంది చెల్లెమ్మ, నాకు బాగా అర్థమైంది. బావా నువ్వేం కంగారు పడకు, నీ చెల్లెలికి వచ్చిన సంబంధం నా భుజాల మీద వేసుకుని మరి వెనక్కి తీసుకొస్తాను. పెళ్లి బ్రోంజల్ గ్యాంగ్ గా పెడతాం. వాళ్ళెవరు? ఈ ఊర్లో పెద్ద భూస్వాములండి. వాళ్ళకు చెల్లి ఉందిలేండి, ఎవరి సంబంధం చుట్టానికి వచ్చినా మా చెల్లి గురించి చెప్పామని అడుగుతా ఉంటారు. ఇంత ఆస్తుండే అమ్మాయికి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? డబ్బు సంచులున్నాయండి, కానీ గర్భ సంచే లేదండి. మీరు రాయేస్తారేటి? చూసావా బాబా, మీ చెల్లెలి పెళ్లి కోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నాను. అయినా పర్లేదు, దెబ్బకి నాలో పట్టుదల పెరిగిపోతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమే సార్, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, మా ఊరు వచ్చిన లుట్టు చేతితో పంపడం మా ఆచారం కాదండి. మీ కొడుకు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ అవ్వాల్సిందే. మీ అబ్బాయి ఇంటర్వ్యూ అవడం చూసి నా చెల్లెలు ఈ సంబంధం చేసుకోలేకపోయానే అని చెప్పి జీవితాంతం కుళ్ళి ఏడవాలి సార్. అది నా కల్లారా చూడాలి సార్. నీ కసి తీర్చుకోవడం కోసమని ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకోమంటావా? జాగ్రత్త, ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నావేట్రా? పదండి. ఎలాంటి బావా వెళ్ళిపోతున్నారు బావా, వీళ్ళు వెళ్ళిపోతున్నారు బావా. ఏమండి? నా చెల్లి పెళ్లి కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. వాడి ఎంపీ అయితే వాడి బాబు లాంటి మినిస్టర్ సంబంధం తీసుకొచ్చి నా చెల్లి పెళ్లి చేస్తా, ఈ ఊరి నోరు మూయిస్తా. చెడ్డ పని చేస్తాం ఈజీయేనే, మంచి పని చేస్తాం చాలా కష్టం. దా గమనొచ్చి